హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక కొత్త యానిమల్ స్పిరిట్ గైడ్ని పరిచయం చేయబోతున్నాం. ఆల్రెడీ మనకి ఉల్ఫ్ గురించి అలాగే హెక్టే గురించి వీటి గురించి తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా దిస్ ఇయర్ ఈజ్ 2025 ఫైర్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఒక స్పిరిట్ గైడ్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈజ్ ఫీనిక్స్. ఓకే, ఈ ఫీనిక్స్ అంటే ఏంటనంటే మనకున్నటువంటి చాలా స్పిరిచువల్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. అందులో ఈ ఫీనిక్స్ స్పెషల్లీ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించినటువంటిదండి. 2025 ఈజ్ ఎస్ ఫైర్ ఎలిమెంట్. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. సో అందరూ కొంతమంది అఫర్మేషన్స్ వైజ్, మేనిఫెస్టేషన్స్ వైజ్, లేకపోతే స్పిరిచువల్గా చేస్తూ ఉంటారు. అండ్ కొత్త కొత్త స్పిరిట్ ఎనర్జీస్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ ఇయర్కి సంబంధించింది దానికి మనం చెప్పేటప్పుడు ముందుగా అయితే ఈ ఫైర్ ఎలిమెంట్తో కూడుకున్నటువంటి ఫీనిక్స్ గుర్తొస్తుంది అనమాట. సో ఫీనిక్స్ని ఎలా ఎప్పుడు మనం యూజ్ చేసుకోవాలి, ఎలా మన కోరికలు నెరవేర్చుకోవాలంటే సంథింగ్ మీరు ఎక్కువ నెగిటివ్ థాట్స్లో ఉంటారు. నాకు ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే నాకు ఈ పని అవ్వడం లేదు, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఎప్పుడు చూసినా ఇది ఇలాగే ఉంటుంది, దీని నుంచి నేను బయటపడాలి, నేను కావాలనుకున్నవి నేను రీచ్ అవ్వాలి, ఇలా ఎక్కువ ఎవరైతే ఉంటారో ఈ లైఫ్ ఇక్కడితో ఈ ప్యాటర్న్ చాలు, మనం కొత్తగా ఏదైనా సరే చెయ్యాలి, కొత్తగా మనం మన కోసం క్రియేట్ చేసుకొని మనం బాగుపడమే కాకుండా ఇంకో 10 మంది బాగుపడేలా చేసుకోవాలి, అట్లీస్ట్ లేదా నా లైఫ్లో అయినా సరే కొన్ని చేంజెస్ తీసుకురావాలి, నాకు అవసరం లేని వాటిని నేను వదిలేయాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫీనిక్స్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. అండ్ ఫీనిక్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఫీనిక్స్ అనేది 5000 ఇయర్స్కి ఒకసారి తనని తాను ఆ ఫైర్లో బర్న్ చేసేసుకుంటుంది, మొత్తం టోటల్గా హ్యాష్గా మారిపోతుంది. ఆ హ్యాష్లోంచి కొత్త ఫీనిక్స్ బర్డ్ మనకి మళ్ళీ పుడుతుందనమాట. ఇన్ ద సెన్స్ ఏంటంటే మనలో ఉండేటటువంటి నెగిటివ్నెస్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బర్న్ చేసేసి వాటన్నిటి గురించి ఆలోచించటం మానేసి కొత్తగా మనం అసలు ఏం చేస్తే మన లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటున్నామో ఆ గోల్స్ని క్రియేట్ చేసుకొని ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇలా కొత్త ఐడియాలజీతో ఉండేటటువంటి వాళ్ళకి ఫీనిక్స్ అనేది ఒక సింబల్గా ఉంటుందండి. సో అందుకోసం అని చెప్పి ఫీనిక్స్ ఎలా అయితే తన నెగిటివిటీని లేకపోతే అప్పటి వరకు ఉండేటటువంటి ఆ 5000 ఇయర్స్లో తను క్లోజ్ చేయాల్సిన ఏవైతే ఉంటే క్లోజ్ చేసి మళ్ళీ కొత్త జన్మ తీసుకొని కొత్తగా ఉద్భవించి కొత్తగా తన లైఫ్ని మార్చుకుంటే కొత్త రెక్కలు, గోల్డ్, ఆ విజన్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అలా మీ లైఫ్ కూడా అంత అందంగా మారాలి అని అంటే ఫీనిక్స్ హెల్ప్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫీనిక్స్ హెల్ప్ ఈజ్ ద ఫైర్ ఎలిమెంట్ అని చెప్పాను కదండి. ఎవరైతే ఫస్ట్ టైం ఫీనిక్స్తో వర్క్ చేయాలనుకుంటున్నారో ఫైర్ ఎలిమెంట్తో కూడా వర్క్ చేయాలి. మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ అంటే తెలుగులో ఆగ్నేయం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ని వెలిగించండి. ఒకవేళ మీకు గనక ఆ క్యాండిల్ దొరకకపోతే గనక అప్పుడు మీరు దీపం, అది కూడా దీపం రెడ్ కలర్లో ఉండే, అంటే కలర్స్ కాకుండా కొంతమంది డిజైన్ అవి చేసుకుంటారు కదా, అలా కాకుండా రెడ్ కలర్లో ఉండేలాగా ఒక దీపాన్ని వెలిగించి అక్కడ మీరు ఏవైతే మీ పాతవి మీకు అవసరం లేనివి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను వదిలేస్తున్నాను అని చెప్పి మీరు అక్కడ ఒక కోరికని అనుకోండి, ఇది నేను వదిలేస్తున్నాను, దానికి ప్రత్యామ్నాయంగా ఇది నేను చేస్తున్నాను, ఫర్దర్ నేను ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పడానికి మీరు ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ని వెలిగించండి. బట్ వెలిగించే ముందు ఆ కిచెన్ అనేది చాలా క్లీన్గా ఉండాలి అండి, అది కిచెన్ ఏరియా కాబట్టి క్లీన్గా ఉండాలి. వీలైతే ఒక చిన్న ముగ్గు వేయండి, ఒక 4 ఫ్లవర్స్ అక్కడ పెట్టండి, క్యాండిల్ పెట్టండి, వెలిగించండి. అండ్ బీ కేర్ఫుల్, అంటే దేనికి పక్కన ఏమి ప్లాస్టిక్ అవి లేకుండా చూసుకొని అప్పుడు మీరేం చేస్తారనంటే ఆల్రెడీ ఈ క్యాండిల్ వెలిగించిన తర్వాత ఒక వైట్ కలర్ పేపర్ అండ్ బ్లాక్ కలర్ పెన్ తీసుకొని
ఇదంతా కూడా ఫస్ట్ టైం చేయాల్సినవండి మీరు. ఓకే. తీసుకొని మీకు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటిని క్లియర్‌గా, నీట్‌గా మీకు ఏం మాట్లాడాలనిపిస్తే, వెదర్ ఇట్ ఈస్ బాధ ఉంది, ఎవరినైనా తిట్టాలనిపిస్తుంటుంది. ఆ తిడితే గాని నాకు ఈ బాధ పోదని అనిపించినప్పుడు ఆ పేపర్ మీద వాటన్నిటిని రాసేసేయండి. వాటన్నిటిని రాసినప్పుడు జస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పేపర్‌ని పట్టుకొని ఫీల్ ఒక మీ ఎదురుగుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో లేదా ఏ సిట్యుయేషన్ అయితే మిమ్మల్ని బాధ పెడుతుందో వాటిని మీ ఎదురుగా ఊహించుకొని అప్పుడు అంటే దిస్ ఇస్ లైక్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండి అన్నీ చేయాలన్నమాట అండి. ఓకే. సో రాసేసిన తర్వాత చదివేసి అప్పుడు మీరు దాన్ని బర్న్ చేసేసి ఏదైనా కమోడ్లో కానీ లేకపోతే అవుట్ సైడ్ ఏదైనా సరే డ్రైనేజ్ లాగా ఉంటే అక్కడ దాన్ని వేసేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ యు ఆర్ బర్న్ కదా, ఇప్పుడు మీకు ఏం కావాలో దాన్ని క్లియర్గా రాయండి. రాసిన తర్వాత మీరు పైన మీ కోరిక రాయండి, కింద ఫీనిక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ, ఫీనిక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ, ఫీనిక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ అని రాయాలి. ఓకే. అలా ఎన్నిసార్లు రాయాలి, 108 టైమ్స్ కంపల్సరీ రాయాలండి. ఎందుకంటే అసలు మీలో చాలా నెగటివిటీ కూడిపోయి ఉండిపోయినప్పుడు అది పాజిటివ్గా మారాలంటే హీలింగ్కి టైం కావాలండి. అది మనం ఫైర్ ఎలిమెంట్తో చేస్తున్నాం అంటే చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. ఫైర్ ఒక్కసారి అంటుకుందంటే ఎంత స్పీడ్గా గాలి దానికి తోడైతే ఎంత స్పీడ్గా అవుతుందో మీ అందరికీ తెలుసు. సో అది స్పీడ్గా అవడానికి అండ్ వన్ టైం ఇది చేసిన 21 days కంపల్సరీ ఫీనిక్స్ మ్యాజిక్ బిగిన్ అవని పైన మీరు అది రాయండి. మీకు ఏం కావాలో ఏంటో రాయండి, దాని తర్వాత కింద ఇది రాయండి. ఆఫ్టర్ దట్ మీకు అలవాటు అయిపోయిన తర్వాత 21 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బుక్ని ఎక్కడో ఒక చోట మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం లేకుండా ఇది నేనైతే ఇక్కడ టచ్ చేయను, నాకు కనిపించదు అంటే అంటిల్ అండ్ దెన్ మీ కోరిక నెరవేరేంత వరకు కూడా కనిపించిన ప్లేస్లో ఎక్కడైనా దాన్ని దాచేసేయండి. ఓకే. మీ బుక్స్లోనో బట్టల్లోనో ఎక్కడైనా సరే మళ్ళీ ఇంకొకసారి నేను చూడాల్సిన అవసరం రాదు అన్నట్టుగా ఒక చిన్న బుక్ పెట్టుకోండి. దాని తర్వాత ప్రతిరోజు కూడా ఒక కొంత టైంని కేటాయించుకొని మీరు ఏదైతే ఇందులో రాశారో కోరిక దాన్ని విజువలైజేషన్ ఆల్రెడీ చాంటింగ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు విజువలైజేషన్ అయితే కంపల్సరీ చేయాలండి. దానికన్నా ముందు లాంగ్ బ్రీత్ తీసుకొని కాసేపు ఉంచి మళ్ళీ అంటే 10 ఇన్హేల్ 10 ఎక్సేల్ 10 ఇన్హేల్ 10 ఎక్సేల్ అలాగా. ఓకే. ఆ తర్వాత మీరు రాయటం కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని మీ నెగిటివ్ థాట్స్ నెగిటివ్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ ఫీనిక్స్ ఎలాగైతే వాటిని బర్న్ చేసి కొత్త లైఫ్ని తీసుకుందాం, మీరు కూడా అలాగే కొత్త లైఫ్ అండ్ మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటంటే అండి మీ మాట తీరు చేంజ్ చేసుకోవాలి, మీ లుక్ మార్చుకోండి కొంచెం అండ్ లైక్ ఎప్పుడు ఒకే లుక్లా కాకుండా కొంచెం లైక్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ హెయిర్ స్టైల్ కానీ డిఫరెంట్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మార్చినప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ వస్తాయన్నమాట. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్లో మీకు ఆటోమేటిక్గానే ఓకే మనం ఇది చేస్తున్నామంటే దీనికి సంబంధించిన అసలు దేనికోసం దీన్ని చేస్తున్నామో అది కూడా మనలో మారాలి కదా అని చెప్పేసి మీరు హ్యాపీగా చేంజెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో డైలీ దీన్ని మీరు చాంటింగ్ చేయండి అండ్ ఫీనిక్స్ హెల్ప్ తీసుకోండి. ఇట్స్ లైక్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది మన సబ్కాన్షియస్ బ్రెయిన్ లెవెల్లో అద్భుతంగా పనిచేస్తుంటుంది. అట్ ద సేమ్ టైం మీ కోరిక ఏదైనా ఎవరికైనా చెప్పకూడదు, ఇప్పుడు నెరవేరాక చెప్పాలి అని అనుకుంటే కూడా హ్యాపీగా ఎవ్వరికి చెప్పొద్దు, స్టార్ట్ చాంటింగ్ అండి. మీరు కనుక ఫీనిక్స్ హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటే తనకి కూడా పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఆఫ్టర్ దట్ మీ కోరిక నెరవేరాక ఇదే వీడియో కిందకు వచ్చి మీరు అసలు ఏం చేశారు, ఎలా నెరవేరింది, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ ఫీనిక్స్ని లైక్ యూజ్ చేసుకుని నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఫీనిక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ అని ఇక్కడ టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కొత్త టెక్నిక్స్ని నేను పరిచయం చేస్తూ ఉంటాను. వెరీ సూన్ మళ్ళీ ఒక మంచి కోర్స్తో మీ ముందుకు వస్తాను అండ్ నేర్చుకోవడానికి. అలాగే ఫీనిక్స్ అనేది మీరు ఫైర్ ఎలిమెంట్కి సంబంధించింది కాబట్టి ఆల్వేస్ లైక్ మీరు కూడా అంతే ఫైర్లో ఇవన్నిటిని కంప్లీట్ చేసి మీరు అనుకున్న డిజైన్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ.